వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై మరో గుడ్ న్యూస్. త్వరలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం, ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై మరో గుడ్ న్యూస్. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి. పీఆర్సీ చైర్మన్ని వెంటనే నియమించాలి. పెండింగ్లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో ఏపీ జేఏసీ నేతలు. గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బంది పడ్డారని, 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్రంలోని పరిస్థితులు, ఇబ్బందుల మీద అవగాహనతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పరంగా పూర్తిగా సహకరించామని, కానీ 9 నెలలు దాటినా కూడా ఉద్యోగుల సమస్యలన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారిని కలిసిన ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 17వ తారీఖున ఏపీ జేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేఏసీ ముఖ్య నేతలంతా కలిసి చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కూడా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరపలేదని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిపి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల మీద చర్చించాలని కోరారు. 2023 నుంచి పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించాలని, కానీ ఇంతవరకు పీఆర్సీ కమిటీ చైర్మన్ని నియమించకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు గురి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించాలని కోరారు. 29% ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను మంజూరు చేయాలని వారు కోరారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్, ఏపీజెల్ఐ మరియు సరెండర్ లీవ్ బకాయిలు ఇంతవరకు చెల్లించడం లేదని, ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా కనీసం చెల్లింపులు లేకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయాన్ని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుని వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జీపీఎఫ్ రూపంలో, ఏపీజెల్ఐ రూపంలో 2,000 కోట్ల రూపాయల దాకా చెల్లింపులైతే ఉద్యోగులు తమ ఖాతాలకు చేశారని, కనీసం వాటిని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయటం లేదన్న విషయాన్ని వారు సిఎస్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. అధిక ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 3 డిఏల మీద ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల మీద, వారి డిమాండ్ల మీద దృష్టి సారించాలని, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు కూడా కనీసమైనటువంటి చెల్లింపులు జరగడం లేదని వారు ఈ సందర్భంగా సిఎస్కి తెలిపినటువంటి నేపథ్యంలో సిఎస్ గారు స్పందిస్తూ, వెంటనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఉద్యోగులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.